10 నిమిషాలు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఆ మాట చాలా బాగా మనము అర్థం చేసుకోవాలి. యేసు పుట్టిన పిమ్మట అంటే పుట్టిన తర్వాత, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తీర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పిరి. ఆయనను పూజింపవచ్చాం. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే టు వర్షిప్ ద లార్డ్. తర్వాత 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, ఇది ఇంపార్టెంట్, ఇంటిలోనికి వచ్చి. 2 మాటలు నేను చెప్పాను. యేసు పుట్టిన పిమ్మట, తర్వాత ఇప్పుడు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, ఇది ఇంపార్టెంట్, సాగిలపడి ఆయనను పూజించి, ఇది ఇంపార్టెంట్, ఆయనను పూజించి. తర్వాత తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించి, ఇది ఇంపార్టెంట్, కానుకలుగా ఆయనకి సమర్పించి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవా, మీకు వందనాలైనా ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతకి మీకు వందనాలు. మరొకసారి నైనా మీ సన్నిధిలో ఏ విధంగా గడిపేటి కృపను మాకు ఇచ్చిన మీకు వందనాలు. ఈ కొద్దిపాటి సమయం మాకు ఆశీర్వాదంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనము అజాగ్రత్తగా ఉన్నప్పుడు కొన్ని విలువైనటువంటి విషయాలు మనము తప్పిపోతుంటాం. ఇక్కడ చూడండి, జ్ఞానుల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తే, ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి బైబిల్లో ఏమనుందంటే క్యారవాన్ అనే మాట రాయబడింది. అంటే మనము సాధ్యమైనంత వరకు మనం ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే, ముగ్గురు జ్ఞానులే వాళ్ళు, ఎందుకంటే బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా తెచ్చారు కాబట్టి ముగ్గురే జ్ఞానులని మనం అనుకుంటుంటాం. కానీ వీళ్ళు ఒక పెద్ద గుంపు అంట. అది కొన్ని హీబ్రూ ప్రతుల్లో రాయబడినట్లుగా చరిత్రకారులు చెప్తారు. ఒక పెద్ద గుంపు. వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చని 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా, ఈ జ్ఞానులు డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడిన వాళ్ళుగా మనం చూస్తాం. సాధారణంగా మనకి ఏదైనా జ్ఞానం ఉందంటే మన జ్ఞానం ప్రకారము వెళ్ళిపోతుంటాం కదా. అయితే వీళ్ళు చూడండి, అంత తెలివైన వాళ్ళు అయినప్పటికీ, జ్ఞానులైనప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడడానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చినారు. వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మొట్టమొదటిగా అంటే డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులుగా వీళ్ళు మనం చూడవచ్చు. ఎప్పుడు కూడా మనిషి జ్ఞానం అనేది అది ఎంత మనం జ్ఞానులమైనప్పటికీ కూడా ఆ జ్ఞానం అనేది ఒకానొకసారి తప్పటడుగు వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కానీ దేవుడి మీద ఆధారపడిన వ్యక్తులు ఎప్పుడు కూడా తప్పటడుగు వేయరు. దేవుని జ్ఞానం అనేది ఒక వ్యక్తిని సరైనటువంటి దిశలో నడిపిస్తుంది. దేవుని యొక్క జ్ఞానం అనేది ఒక వ్యక్తిని ఉన్నతమైన మార్గంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ జ్ఞానులు చూడండి, వాళ్ళు ఆ యొక్క లేఖనాలు అవన్నీ పరిశోధిస్తూ ఉంటే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడో పుట్టాడు, ఆయన ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళు కరెక్ట్గా ఆ యొక్క యెరూషలేము ఆ ప్రాంతంలో ఉన్నాడు అనేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి అక్కడ వెతుకుతూ ఉంటే, మళ్ళా వాళ్ళు దేవుని దగ్గర బహుశా ప్రార్థన చేస్తూ వచ్చినారేమో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి కనిపిస్తాడంటే, ఆయనంటే ఎక్కువ ఆర్ద్రత కలిగి వెతికే వాళ్ళకి దేవుడు కనిపిస్తాడంట. ఆ విధంగా వీళ్ళు వెతుకుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళ కోసం ఒక నక్షత్రాన్ని పంపించి, ఆ నక్షత్రం ఏం చేసింది, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారో అక్కడ ఆ యొక్క మార్గం అనేది ఆ నక్షత్రం ద్వారా వాళ్ళు తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు గుర్తించినట్టుగా మనం చూస్తాం. సో మొట్టమొదటి మాటగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, జ్ఞానుల నుంచి వాళ్ళు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులుగా మనం నేర్చుకోవచ్చు. మనం కూడా అంతే. మన జ్ఞానం అనేది, మనుష్య జ్ఞానం వ్యర్థం, బైబిల్ సెలవిస్తుంది. అది పనికిరాదు. అది మనం అనుకుంటా జ్ఞానం అని. ఎన్నో దేవుని జ్ఞానం అనేది ఎంత అద్భుతమైందో. వాళ్ళు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులుగా
ఆఖరికి సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని వాళ్ళు గుర్తించారు. రెండవదిగా చూస్తే ఈ జ్ఞానులు వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే చూడండి, ఆ 9వ వచనంలో చూస్తే, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చునుగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆశీసు ఉండే చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మనం ఎప్పుడైతే దేవుని వైపు, దేవుణ్ణి చూడాలనే ఆశతో మనం ఉంటామో, దేవుడు దానికి తగినట్టుగా ప్లాన్స్ కూడా మనకి ఇస్తూ వస్తాడు. వీళ్ళు ఎప్పుడైతే ఆ దేవుణ్ణి చూడాలని కోరిక, ఆశ వీళ్ళు కలిగిందో, దేవుడు వాళ్ళ కోసం ఏం చేశాడు? ఒక నక్షత్రాన్ని పంపించినట్టుగా మనం చూస్తాం. ఆ నక్షత్రం ఏం చేసింది? వాళ్ళకి దారి చూపించినట్లుగా మనం చూస్తాం. ఈ రోజులో మనం చూస్తే ఆ సరైనటువంటి మార్గాన్ని మనము ఈ జిపిఎస్ అనేసి, ఇప్పుడు జియో ఏదో మార్కింగ్ అంటారు. మొన్న చూడండి, సూలూరుపేటలో మాకు ఒక మీటింగ్ జరిగిందనమాట. ఆ సూలూరుపేటలో మీటింగ్ జరిగితే అక్కడక్కడే మేము దాదాపు ఒక 3 సార్లు తిరిగేసాం అనమాట. ఆ పక్కనే ఉంది దారి, అది కనుక్కోలేకపోయాం మేము. ఆ సూలూరుపేట, నాయుడుపేట దాటిన తర్వాత నాయుడుపేట ఎంట్రన్స్లో వస్తుంది అనమాట. అది అక్కడ మా ఏఎస్డబ్ల్యూ గారు ఉంటారనమాట. అక్కడికి వెళ్తే మేము ఆ నాయుడుపేటలో డిఎస్పీ ఆఫీస్ అంటారు. ఆ డిఎస్పీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే పక్కనే, రోడ్డు పక్కనే పోతుంది అనమాట. ఆ జిపిఎస్ పెట్టుకొని వెళ్తే ఒకసారి అట్ట వెళ్ళిపోయినాం, ఇంకోసారి అట్ట వెళ్ళిపోయినాం, ఇంకోసారి అట్ట వెళ్ళిపోయినాం, కనుక్కోలేకపోయినాం. చూడండి, అంటే అన్నీ కరెక్ట్గా అనిపిస్తూ ఉంది, కానీ అక్కడక్కడే దాదాపు ఒక అరగంట సేపు, మీరు నమ్ముతారు నమ్మలో, నవ్వు వస్తుంది అనమాట. అరగంట సేపు తిరుక్కుంటూనే ఉన్నాం దాని చుట్టూనే. అదేమో కరెక్ట్గానే చూపిస్తుంది అంటారు, కనపడటంలా. మళ్ళా తీరా దిగి, ఇట్లా కాదు అనుకొని దిగి చూస్తే ఆడ నీట్గా కనిపిస్తుంది. కరెక్టే, ఆ వేలోనే మనము వెళ్ళాల్సింది. అంటే ఆ యొక్క మనుషుని యొక్క మార్గాలు, ఆలోచనలు కూడా చూడండి, అక్కడక్కడే ఉన్నా కూడా మేము సరైన రీతిలో కనిపెట్టలేకపోయాం. అయితే చూడండి, దేవుని యొక్క మార్గము ఆ కాలంలో ఎన్ని రకాలైన ఆటంకాలు వాళ్ళకి ఎదుర్కొని ఉంటారండి. వాళ్ళు వస్తూ ఉంటే, ఈ రోజు అంటే మనకి మంచి లైట్స్ ఉన్నాయి, ఆ రోజు లైట్స్ లేవు. అనేక రకాలైన కొండలు, లోయలు, అనేకమైన ప్రాంతాలు గుండా వాళ్ళు దాటుకుంటూ, చాలా క్లిష్టతరమైనటువంటి ప్రయాణం కదా అది. అంతటి క్లిష్టతరమైన ప్రయాణంలో కూడా వాళ్ళకు ఒక ఆశ, ఎవరు ఆ లోకరక్షకుడు, ఆ లోకరక్షకుడిని మేము చూడాలి అనేటువంటి ఒక ఆశ. చూడండి, వాళ్ళు, మనం కూడా అంతే. చాలా సందర్భాల్లో ఒక కష్టం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వెనకడికి వేస్తాం. వీళ్ళు ఆ చివరి వరకు ఆ యేసు ప్రభు ఎవరో చూడాలి అనే ఒక ఆశ వాళ్ళని ఏం చేసిందంటే వాళ్ళని నడిపిస్తూ వచ్చిందన్నమాట. ఈ సంవత్సర కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, ఎన్నిసార్లు మనం అది బాగాలేదు, ఇది బాగాలేదు అని దేవుడి నుంచి ఒక కూటముల రాకుండా ఎన్నోసార్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే చూడండి, వీళ్ళు అలా ఆగిపోలేదు. వాళ్ళ చివరి ఆ యొక్క ప్రయత్నము వరకు కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఎక్కడా కూడా వాళ్ళు వెనుతిరిగి చూడలేదన్నమాట. ముందుకే వెళ్తూ వచ్చినారు. వాళ్ళ నుంచి అది మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత చూస్తే చూడండి, వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ఏం చేసినారంట? అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చినారంట. సాధారణంగా కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన పిమ్మట, అంటే చిన్న బిడ్డగా లేడు అనమాట, పుట్టిన పిమ్మట వాళ్ళు ఒక రెంట్ హౌస్ తీసుకొని అద్దె ఇంట్లో కాపురం ఉన్నారని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. అందుకే వీళ్ళు అక్కడికి చేరడానికి దాదాపు 1 నుంచి 2 సంవత్సరాలు పట్టుండొచ్చు అనేసి చెప్తారు. అంటే పుట్టినప్పుడే వీళ్ళు వెళ్ళలేదు. యేసు పుట్టిన పిమ్మట ఒక ఇంటిలో వీళ్ళు కాపురం ఉన్నారు. ఎవరు? మరియమ్మ, యోసేపు, ఆ చిన్న యేసుక్రీస్తు ప్రభు వారు. దాదాపు 1 సంవత్సరము తర్వాత వీళ్ళు వెళ్ళినట్లుగా చెప్తారు చరిత్రకారులు. చూడండి, అక్కడ వీళ్ళు ఏం చేశారంట? ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువుని చూసి సాగిలపడ్డారంట. పిల్లల, ఇది మనము చాలా ఇంపార్టెంట్. మనము ఎవరికి సాగిలపడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాగిలపడాలి. ఇంకెవరికి మనము సాగిలపడకూడదు. ఈ లోకంలో మనం సాగిలపడాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. వీళ్ళ నుంచి అది మనం నేర్చుకోవచ్చు. రెండవదిగా చూస్తే, ఆయనను పూజించాలి. ఎవరిని పూజించాలి? మనం ఆయన మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన పూజార్హుడు. ఆయన మనము పూజించడానికి అర్హుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకే ఉదయం యేసన్న గారిది ఒక వీడియో వింటూ వచ్చిన ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఈ లోకంలో మనము యేసుక్రీస్తు ప్రభునే నువ్వెందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి అని అంటే ఆయన చెప్తాడు,
ఆయన బలవంతుడైన దేవుడు. దేంట్లో బలవంతుడైన దేవుడు? ఆయన ఎవరినైనా బాధేశాడా, లేకపోతే చంపేశాడా? అలాంటివన్నీ చూస్తుంటాం మనం. ఒక నలుగురిని చంపేశాడు, ఈయన బలవంతుడని చెప్పచ్చు. లేకపోతే నలుగురిని బాధేశాడు, కొట్టేశాడు, ఈయన బలవంతుడని చెప్పచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? దేంట్లో బలవంతుడంటే ఆయన ఒక్కడే మరణాన్ని జయించడంలో బలవంతుడైన దేవుడు. ఇంకెవరిని మనం చూడలేం. మంచి మాట కదా అది. మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, మరణాన్ని జయించినవాడు ఒకే ఒక్కడు మనకు భూమి మీద ఎవరు కనిపిస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మరణం అనేది ఈ ప్రపంచమంతా ఏలుబడి చేస్తూ ఉంది. ఎవ్వరూ మరణాన్ని జయించలేకపోయారు. బలవంతుడని ఎప్పుడంటాం? ఒకరిని కొట్టేస్తే వాడిని బలవంతుడు అనేస్తామా? లేకపోతే వాడిని చంపేస్తే బలవంతుడు అనేస్తామా? నో. మరణాన్ని జయించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎంత బలవంతుడైనా వాడు ఎక్కడ ఓడిపోతాడు? మరణం ముందు ఓడిపోతాడు. ఎంత తెలివి కలిగేవాడైనా ఎక్కడ ఓడిపోతాడు? మరణం ముందు ఓడిపోతాడు. ఎంత జ్ఞానవంతుడైనా ఎక్కడ ఓడిపోతాడు? డబ్బు ఉండేవాడైనా ఎక్కడ ఓడిపోతాడంటే మరణం ముందు ఓడిపోతాడు. మరణం అనేది ఏమాత్రము కూడా కనికరం చూపదు. చిన్నలైనా పెద్దలైనా, జ్ఞానవంతులైనా, తెలివి లేనోళ్ళైనా, ఏ వర్గం వారైనా అందరూ ఎక్కడ ఓడిపోతారంటే మరణం ముందు ఓడిపోతారు. మరి అట్లాంటి మరణాన్ని జయించిన వాడు ఎవరంటే ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన మాత్రమే బలవంతుడైన దేవుడు. ఆయన పేరు అందుకే. ఆయనకి బలవంతుడైన దేవుడు, ద మైటీ గాడ్ యేసుక్రీస్తు ప్రభువు. మంచి మాట. మృత్యుంజయుడైన దేవుడు, మృత్యువుని జయించినటువంటి ఒకే ఒక్క దేవుడు భూమి మీద ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. రెండవదిగా చూస్తే ఆయనలో ఉండే పరిశుద్ధత ఇంకా మనం ఎక్కడా చూడలేం. ఎలాంటి పరిశుద్ధత? కామము, క్రోధము, మదము, మత్సరము ఇలాంటివన్నిటికీ అతీతమైనటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆ కామ, క్రోధ, మదమాత్సరాలు లేనటువంటి ఒకే ఒక పరిశుద్ధమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి అలాంటి దేవుడిని మనం ఏం చేయాలి? పూజించాలి. నేను పూజించే దేవుడు ఎలా ఉండాలి అంటే ఆయన మరణాన్ని జయించిన వాడుగా ఉండాలి, ఆయన పరిశుద్ధుడుగా ఉండాలి, ఆయన సజీవమైన దేవుడుగా ఉండాలి. అలాంటి దేవుడిని నేను పూజిస్తాను, అలాంటి దేవుడిని నేను ఆరాధిస్తాను. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని అడిగినప్పుడు నువ్వు ఎలాంటి దేవుడిని ఆరాధిస్తున్నావా అంటే ధైర్యంగా చెప్పగలగాలి. నేను పూజించే దేవుడు ఎలాంటి వాడా అంటే చెప్తాను విను. నేను పూజించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. నేను పూజించే దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. నేను పూజించే దేవుడు సజీవమైన దేవుడు. నేను మాట్లాడితే ఆయన వింటాడు, నేను బాధపడితే ఆయన చూస్తాడు, నేను కన్నీరు కారిస్తే నా కన్నీటిని తుడుస్తాడు. ఎలా చెప్తావా అంటే రాను అనుభవంలోకి రా. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం పరిచయం చేయాలి. ఎంతకాలమైంది మనం పరిచయం చేసి? యోహాను రాసిన సువార్తలో మంచి మాట ఉన్నది. అంద్రియా ఫస్ట్, యోహాను శిష్యులు అనమాట వీళ్ళు, బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు. ఆ అంద్రియా ఫస్ట్ ఏం చేస్తాడంటే తన సహోదరుడైనటువంటి పేతురు దగ్గరికి పోతాడు. పేతురు దగ్గరికి పోయి ఏమంటాడు? పేతురు, మేము మెస్సీ అనుకున్నాము, నువ్వు వచ్చి చూడు అంటాడు. ఫస్ట్ మన యొక్క సాక్ష్యం అనేది ఎవరితో పంచుకోవాలి? మన సహోదరులతో పంచుకోవాలి. బయట మళ్ళా నీ ఇంట్లో వాళ్ళే నువ్వు రక్షించుకోలేకపోతే బయట వాళ్ళకి మనం ఏం సువార్త చెప్తాం? ఆ అంద్రియా ఏం చేశాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, యేసుప్రభులో ఉండే దైవత్వాన్ని చూశాడు. చూసి ఇప్పుడు వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు, ఒకవేళ అన్నో తమ్ముడో మనకి తెలియదు కానీ అది బైబిల్లో లేదు, సహోదరుడు అని ఉంటుంది. ఆ సహోదరుడైనటువంటి పేతురుతో ఏమంటాడు? మేము మెస్సియాను కనుగొంటిమి. ఫైండ్ అవుట్ ద మెస్సియా. ఎవరినైతే మనం ఎదురు చూస్తున్నామో ఆయన దేవుడికి వచ్చేసాడయ్యా భూమి పైన. లేఖనాలన్నీ ఘోషిస్తూ వచ్చినాయి, ఈ భూమి మీదకి లోకరక్షకుడు వస్తాడు, దేవుడు ఈ లోకములో మానవుడుగా పుడతాడు అని అందరూ చెప్తూ వచ్చినారు కదా. ఆయన్ని మేము చూసాము, ఆయన్ని మేము కనుగొన్నాము, ఆయన్ని నీకు చూపిస్తాను, రా పోదాం రా అనేసి అంటాడు అనమాట. వెంటనే వస్తాడు. వచ్చినప్పుడే వెంటనే యేసు ప్రభు, నువ్వు కేఫా అని నీ పేరు పిలువబడతావు నువ్వు అనేసి అంటాడు. వెంటనే ఆశ్చర్యపోతాడు. నేను ఎట్లా తెలుసా నీకు? ఇంతకంటే నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, నీ మీద నా సంఘాన్ని నేను కడతానని. కేఫా అంటే రాయి, ఆ రాయి మీద నా సంఘాన్ని కడతాను. ఎప్పుడు? ఆ పేతురు అనేవాడు ఆయన దగ్గరికి రాకముందే పేతురు గురించి ప్రవచనాత్మకంగా యేసు ప్రభు వారు పలుకుతారు. ఆ సమరయ స్త్రీ అంటుంది కదా, సమరయ స్త్రీ యేసు ప్రభు గురించి చెప్తుంది.
చెప్పిన తర్వాత వాళ్ళందరూ అంటారు, మేము మెస్సియాను కనుగొన్నాననేసి ఆమె అంటది. ఆ క్రీస్తు అనే వ్యక్తిని నేను చూశాను, నేను కనుగొన్నాననేసి అన్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, నీ సాక్ష్యం కాదు, మా మట్టుకు మేము వస్తున్నాము. ఆ క్రీస్తు అంటే ఆమె ఒకటే మాట చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వ్యక్తిని వచ్చి చూడండి. నా భర్తకు తెలియదు, నా భార్యకు తెలియదు, నేను చేసినటువంటి పాపాలన్నీ మనకెవరికి చూడలేదు. అయితే నేను చేసినవన్నీ ఒక వ్యక్తి చూశాడంట. ఆయన చూసినట్టు చెప్పేస్తున్నాడు. ఈరోజు అంటే మనకి మంచి సీసీటీవీలు, ఆ రహస్య వీడియోలు, రహస్య కెమెరాలు, పెన్ కెమెరాలు అన్నీ ఆ రోజు ఏం లేవు. యేసుప్రభు వారు ఆమె దగ్గరికి వస్తారే, ఆమె చరిత్ర మొత్తం బయలుదేస్తాడు. వెంటనే గుండెలు పగిలిపోయింది. వెంటనే ఏమంటుంది, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించున్నాను, నువ్వే నిజమైన దేవుడు. నేను ఎంతకాలమో ఈ లోకం వచ్చేటువంటి శాంతి కోసము, లోకం ఇచ్చేటువంటి వాటి కోసం నేను పరిగెత్తి వచ్చినాను, కానీ నిజమైన సమాధానము నీ దగ్గరే ఉంది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడినమాట. ఆయన్ని పూజించారంట. తర్వాత ఏం చేశారు, ఆయన పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా యేసుక్రీస్తు ప్రభు వారికి అర్పించారు. ఎంత గొప్ప ధన్యత కదా, ఎంత గొప్ప ధన్యత. ఈరోజు యేసు ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మన డబ్బు కాదు, మనకు సంబంధించినవి ఏది కాదు. ఈ డబ్బు ఇవన్నీ కూడా నశించిపోయేవే, దేవునికి తెలుసు. అందుకే నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావన్నా, లేకపోతే 10 కోట్లు ఇస్తామన్నా, దేవుడు ఆశపడే దేవుడు కాదు. ఆయన ఇచ్చే దేవుడే. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, మన ఆత్మ కోరుకుంటున్నాడు. ఈ ఆత్మ నశించిపోకూడదు అనేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు నా నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏ కానుక నువ్వు తీసుకొని వస్తావంటే నీ హృదయమే. ఇదిగో ప్రభు, నా హృదయాన్ని నీకు కానుక ఇస్తానంటే దేవుడు అంగీకరించే దేవుడు ఉన్నాడు. ఏది ఆయనకి బంగారము, సాంబ్రాణి, బోలమే వస్తారు. సర్వలోకమే ఆయనదైనప్పుడు నువ్వు ఇచ్చే కానుకలు ఏ పాటివండి? సర్వలోకమే ఆయనది, సర్వ సృష్టి ఆయనది. అలాంటి గొప్ప దేవుడు నీ నుంచి కానుకలు ఆశిస్తాడా? నో, అలాంటి కానుకలు ఆశించే దేవుడు కాదు ఆయన. ఆయన ఇచ్చే దేవుడే కానీ తీసుకునే దేవుడు కాదు. ఆయన ఎంత గొప్ప దేవుడో యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి వేళ కళ్ళు మూసుకొని తిరిగి ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. నిజంగా జ్ఞానులు వాళ్ళెంత తెలియగలిగిన వాళ్ళు అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారో, దేవుడు వాళ్ళని ఒక చక్కని మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఒక చక్కని మార్గంలో వాళ్ళు నడిచారు.